తెలంగాణలో రెండో దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4332 పంచాయతీలో 29903 వార్డు స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు 65% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఫలితాల తర్వాత ఎన్నికైన వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లను ఎన్నుకోనున్నారు. తెలంగాణలో రెండో విడత ఎన్నికలు 65% ఓటింగ్ నమోదైంది. ఇప్పటికే 2 గంటలకి కౌంటింగ్ లెక్క పెడతారు. తర్వాత వార్డు మెంబర్లను సర్పంచ్లను ఎన్నుకుంటారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందా ఏంటి? ఎస్ ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల పర్వం మొత్తం పూర్తిగా ఎన్నికల సంబంధించి పూర్తయిందని చెప్పి 4332 పంచాయతీల్లో 29302 వార్డు సభ్యులకు ఎన్నిక పూర్తిగా అయిందని చెప్పవచ్చు. అంటే ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ పూర్తయిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటివరకు 12 గంటల వరకు ఎన్నికల కమిషన్ 60% పోలింగ్ నమోదైనట్టు చెప్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 నుంచి 85% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయి. దాంతోపాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి 1 గంట వరకు, అంటే కొంతమందికి ఈ క్యూ లైన్లో ఉన్న మేజర్ పంచాయతీల్లో క్యూ లైన్లో ఉన్న వాళ్ళ వరకు 1 గంట లోపు పోలింగ్ బూత్లోకి వచ్చిన వారికి మాత్రం పోలింగ్ అంటే ఓటు వేసే అవకాశం కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో కూడా 80 నుంచి 85 వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశాలని ఏజెన్సీ ప్రాంతమైన అశ్వరావుపేట నియోజకవర్గంలో అత్యధికంగా దమ్మపేట కావచ్చు, అశ్వరావుపేట, దాంతోపాటు చండ్రుగొండతో పాటుగా అన్నపురెడ్డిపల్లి, మరో మండలం దాంతోపాటు చుంచుపల్లి, కొత్తగూడ నియోజకవర్గం చుంచుపల్లి, దాంతోపాటు పాలంచూరు రూరల్లో కూడా అత్యధికంగా పోలింగ్ నమోదైందని చెప్పి ఎన్నికల సంఘం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా దీనికి సంబంధించి కొన్ని 1-2 చెదురుమూడు ఘటనలు మినహాయించి పోలింగ్ మొత్తం పూర్తిగా ప్రశాంతంగా కొనసాగిందని చెప్పవచ్చు. దాదాపు ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో ఉదయం పూట పోలింగ్ కేంద్రంలో అంటే పిండిపోలు వద్ద తిరుమలపల్లమ్మ పిండిపోల్లో మాత్రం ఏజెంట్లను లోపలికి అనుమతించడంతో పోలీసులకు ఇటు ఏజెంట్లకు అన్ని పార్టీల ఏజెంట్లకు మాత్రం కొంత స్వల్ప వివాదం జరిగింది. ఆ తర్వాత అనాసాగరం గ్రామంలో మొత్తానికి ఇండిపెండెంట్ అభ్యర్థి దామాల వ్యక్తి మాత్రం చనిపోవడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థి ఆయన చనిపోవడం జరిగింది. నాగరాజు చనిపోవడం జరిగింది. అతను బ్రెయిన్ డెడ్తో మాత్రం నామినేషన్ వేసిన రోజు ఆయన కోమాలకు వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఈ రోజు పోలింగ్ రోజు మాత్రం ఆయన చనిపోవడం జరిగింది. మరోపక్క ముదిగొండ మండలం అంటే మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండల కేంద్రంలో ఇటు కాంగ్రెస్ వర్గీయులు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా వచ్చి పోలింగ్ బూత్ వద్ద కూడా ఏకంగా పోలింగ్ బూత్ వద్దనే ప్రచారం చేస్తుండటంతో పోలీసులు ఒక్కసారిగా వాళ్ళపై లాఠీలు దులిపించి అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి. మరోపక్క తీర్థాల గ్రామంలో అంటే ఖమ్మం మండలం తీర్థాల గ్రామంలో మాత్రం కొంత స్వల్ప వృద్ధికర పరిస్థితులు కూడా నెలకొన్నాయని పరిస్థితి చెప్పవచ్చు. మరోపక్క ఖమ్మం రూరల్ మండలం వెంకటాపాలెం గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా పోలింగ్ బూత్లోనే ప్రచారం చేస్తుంటే మాత్రం కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సంబంధించి చండ్రుగొండ మండలంలో మాత్రం 4వ వార్డు సంబంధించిన పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సంబంధించి పోలింగ్ బూత్లకు ఎంటర్ అయ్యే ముందు ఒక అభ్యర్థులకు సంబంధించిన ప్రదర్శన ఇస్తారు. అంటే అభ్యర్థులకు సంబంధించిన ఒక స్టిక్కర్ అతికిస్తారు. దానికి సంబంధించిన ఏ అభ్యర్థి పేరుతో పాటు వాళ్ళ గుర్తులను ప్రదర్శిస్తారో ఆ ప్రదర్శించిన సందర్భంలో దాని దగ్గర మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన గ్యాస్ పొయ్యి బదులు అక్కడ గంటన్నర పోలింగ్ జరిగిన తర్వాత అక్కడ మాత్రానికి అతని గ్యాస్ పొయ్యి గుర్తుని కాస్త గౌన్ గుర్తుగా స్టిక్కర్ అతికించానని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఉన్న రిటర్నింగ్ అధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఏసీపీ డిఎస్పీ అక్కడ రెహమాన్ విధులు నిర్వహిస్తున్నా అతనితో మాత్రం కొద్దిసేపు అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థితో పాటుగా అతని సానుభూతి పనులు కూడా అతనితో పాటు వచ్చిన వాళ్ళు వాగ్వివాదం దిగడం, ఆ తర్వాత ఇక్కడ ఎన్నిక జరగవద్దు, ఇక్కడ ఎన్నిక సంబంధించి రీపోలింగ్ పెట్టాలంటూ మాత్రం కొంత వాగ్వివాదానికి దిగింది. దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై కూడా కొంచెం వేచి చూడాలనే పరిస్థితి. మరోపక్క ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6 మండలాల్లో మాత్రానికి 6 మండలాల్లో 160 పంచాయతీల మాత్రానికి పూర్తిగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చంద్రగొండ పోలింగ్ కేంద్రంలో 4వ వార్డులో తప్ప మినహాయించి మిగతా అంతా అక్కడ కూడా 138 పంచాయతీల మాత్రం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఓవరాల్గా 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం 60% పోలింగ్ నమోదు కాగా ఖమ్మం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పోలింగ్ ఎక్కువగా నమోదైందని చెప్పవచ్చు. 80 నుంచి 80% పోలింగ్ నమోదు కావడానికి ఆస్కారాలున్నాయి.
1 గంట తర్వాత గేట్లు మూసేసి లోనికి వచ్చిన వాళ్ళందరి మాత్రానికి ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మొత్తం పూర్తిగా అన్ని పోలింగ్ కేంద్రాల మాత్రం పూర్తిగా పోలింగ్ కూడా బంద్ అయింది. దానికి సంబంధించి పోలింగ్ బంద్ అయిన తర్వాత ఓటర్లంతా లేకపోయిన తర్వాత సమయం అయిపోయిన తర్వాత ఓటర్లంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో ఆయా వార్డులలో ఆయా బూతులలో మాత్రానికి ఏజెంట్ల సమక్షంలో అందరి సమక్షంలో మాత్రానికి ఆ బ్యాలెట్ బాక్స్ సీజ్ చేస్తారు. సీజ్ చేసి 1 గంట నుంచి 2 వరకు లంచ్ కార్యక్రమం ఉంటుంది. లంచ్ తర్వాత 2 గంటలకు పోలింగ్ బ్యాలెట్ బాక్స్ మళ్ళీ సీల్ తీసి ఏజెంట్ల సమక్షంలో వార్డుల లెక్కింపు మాత్రం పూర్తిగా చేస్తారు. ఆ తర్వాత మొదట వార్డు సభ్యులను లెక్కింపిస్తారు. తర్వాత సర్పంచ్ సంబంధించిన బ్యాలెట్ పేపర్లను లెక్కించారు. ఆ తర్వాత వార్డు సభ్యులను సర్పంచ్ని అందరినీ ఒక ప్రత్యేకమైన సమావేశ మందిరంలో కూర్చోబెట్టి వాళ్ళందరితో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఇదంతా కూడా పారదర్శకంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల వరకు మేరకే మాత్రం జరుగుతుందంటూ ఎన్నికల కమిషన్ కూడా చెప్తుంది. ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లాలో 1-2 చిన్న చెదురుముదురు ఘటనలు మినహాయించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పెద్ద భారీ స్థాయిలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. గడిచిన 10 సంవత్సరాలుగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలినప్పుడు ఒకసారి సర్పంచ్ ఎన్నికలు జరిగి ఇప్పుడు ప్రస్తుతం రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 11 ఏళ్ల కాలంలో ఇప్పటివరకు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పటికి చాలా మెరుగైందని చెప్పవచ్చు. ఇప్పటికి ఓటర్లు కూడా చాలా చైతన్యవంతమైందని చెప్పవచ్చు. ఉదయమే 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఉదయమే 7 గంటల నుంచే కూడా బారులు తీరి దాని ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రానికి ప్రజలు మాత్రానికి విరిగా వచ్చారని చెప్పవచ్చు. ప్రజలు కూడా వాళ్ళకి ఆ స్థాయిలో కూడా సౌకర్యాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మాత్రం వృద్ధులు వికలాంగులు లోనికి వచ్చేందుకు మాత్రం వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. వారి కోసం ఎవరైనా ఓటింగ్ వచ్చిన వాళ్ళు అస్వస్థకు గురై పడిపోతే కనుక వారికి సంబంధించి అన్ని రకాల కూడా ఏర్పాటు చేశారు. పోలీసు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.